రాత్రి సమయంలో ఆయనను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టే దేవుడు ఎవరినైనా విడిచిపెట్టకుండా ఉండాలి అంటే ఆ మనుషుడు ఖచ్చితంగా దేవుని ఆశ్రయించిన వారై ఉండాలట. 430 సంవత్సరాలు ప్రియులారా ఐగుప్తు బానిసత్వంలో మ్రగ్గిపోతున్నటువంటి ప్రజలు 430 సంవత్సరాలు దేవునిని ఆశ్రయించే ఉన్నారట. దేవుని సన్నిధిలో మొర పెడతానే ఉన్నారట. ఈ 430 సంవత్సరాలలో ప్రియులారా దేవుడు ఏం చేశాడు? వారి ప్రార్థన ఆలకిస్తానే ఉన్నాడు, వాళ్ళ మొర్రను వింటానే ఉన్నారు. తగిన సమయం ప్రియులారా ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తన ప్రజల్ని వారి బాధలలో నుండి విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది మన జీవితంలో మనం అనుకుంటాం, చాలా సంవత్సరాలుగా మొరపెడుతున్నాం, చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం, చాలా రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా దేవునికి నమ్మకంగా ఉంటున్నాం, కార్యాలు జరగట్లేదని చాలా సందర్భాల్లో మనం బాధపడతాం. కానీ బైబుల్ చెబుతున్న మాట, జీవగ్రంథం మనకు చెబుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే దేవుడి సమయం వచ్చే వరకు ప్రియారా మనం వేచి ఉండాల్సిందే. దేవుని సమయం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఆయన ఆశ్రయించి ఆయన సన్నిధిలో మొరపెడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియులారా 430 సంవత్సరాలు ప్రార్థన చేసినటువంటి మన పితరులైనటువంటి ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి ప్రియులారా ఫరో వాని యొక్క సైన్యము చేతిలో నలిగిపోతున్నటువంటి తన ప్రజల్ని ప్రియులారా ఇదిగో మరి ఆ యొక్క బానిస సంఖ్యలను తెంచి విమోచించి ప్రియులారా కనానికి తీసుకుని వెళ్ళటానికి, కనానికి నడిపించడానికి మోషే అనేటువంటి ఒక నాయకుడిని దేవుడు ఏర్పరచుకుని ఎన్నుకుని ప్రియులారా ఆ యొక్క మోషే ద్వారా ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి దేవుడు ప్రియులారా అక్కడ తగిన సమయం కొరకు దేవుడు వేచి చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క రాత్రి సమయంలో అనేక మందిని ప్రియులారా సాతాను పాపపు యొక్క సంఖ్యల నుండి, సాతాను బంధకాల నుండి విడిపించడానికి ఒక రక్షకుడు కావాలి కనుక ఆ రక్షకుని కొరకు ప్రియులారా దేవుడు ఇదిగో ప్రియులారా 2000 సంవత్సరాలకు పైగా ప్రియులారా ఆయన మరి వేచి చూచి ఒక రక్షకుడిని ప్రియులారా తన ప్రజల విమోచన కొరకు పంపించి ఆ రక్షకుని ద్వారా ప్రియులారా పాపపు సంఖ్యలు, శాపపు సంఖ్యలు తెంచివేసి ఆ రక్షకుడు ప్రియులారా భూలోకానికి రావటం ద్వారా, అద్భుతాలు చేయటం ద్వారా, ఆశ్చర్య కార్యాలు చేయటం ద్వారా ఇదిగో ప్రియులారా తనే ఒక పస్కా బలి పశువుగా మార్చబడి తన యొక్క రక్తమును చెందించి తన ప్రజలను విమోచించడం ద్వారా తన ప్రజలను కాపాడుకున్నాడు, తన ప్రజలను రక్షించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి విలువైనటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను కూడా మోషేను పంపించి మోషే ద్వారా ప్రియులారా సూచక క్రియలు, అద్భుతాలు చేసి ప్రియులారా పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా వారిని విమోచించి ఆ ఐగుప్తు అనేటువంటి పాపపు బానిసత్వంలో నుండి విమోచించి తీసుకుని వస్తుండగా పరమ కానానికి ప్రియులారా వారు ప్రయాణమై వెళుతుండగా ఈ పరమ కానాను ప్రయాణంలో ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్ర మన జీవితాల్లో మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి విమోచించబడటం ఒక ఎత్తు అయితే, విమోచించబడిన తర్వాత వీళ్ళ ప్రయాణంలో ప్రియులారా వీళ్ళ ప్రయాణం అట శ్రమల మార్గం గుండా నడిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమల మార్గం గుండా నడిచింది. ఒక వ్యక్తి విమోచించబడిన తర్వాత, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఐగుప్తు అనబడుతున్నటువంటి పాపపు దాస్యము నుండి విడిపించబడిన తర్వాత ఆ ఆత్మీయ ప్రయాణం పరమ కాలానికి వెళ్ళేటువంటి ప్రయాణం అట
మొదట శ్రమలతో ప్రారంభించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిర్గమాకాండం 13వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి చదివితే, నిర్గమాకాండం 13వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దామా? ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదరేమో అనుకుని ఫిలిష్తీయుల దేశం సమీపమైనను ఆ మార్గంలో వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో నడిపించేందుకు ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చరిత్రకారులు చెబుతున్నటువంటి మాటల ప్రకారం ఫిలిస్తీన్ల మార్గం గుండా ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తే కనానికి 14 రోజుల్లో చేరుకుంటారంట. కానీ ప్రియులారా, ఇక్కడ విచిత్రం ఏంటంటే, అతి సులువైనటువంటి అతి సమీపమైనటువంటి మార్గం గుండా ఇశ్రాయేలీయుల్ని నడిపించకుండాట ప్రియులారా 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణముతో కూడినటువంటి అరణ్య మార్గం గుండా వాడిని నడిపించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒకసారి మన జీవితంలో మనం ప్రియులారా ఆలోచన చేస్తే, ఎవరైతే ప్రియులారా తన ప్రజలుగా ఉన్నారో, ఎవరైతే విమోచించబడ్డారో, వారి జీవితాలలో దేవుడు ప్రియులారా అతి సులువైనటువంటి మార్గాల గుండా వారు చేరుకోవలసిన మార్గాన్ని చేర్చడానికి దేవుడు ఎప్పుడూ ఇష్టపడలేదు ప్రియులారా. ఒక వ్యక్తిని ప్రియులారా సులువైనటువంటి మార్గం గుండా తను చేరాల్సిన గమ్యస్థానానికి చేరుకోవడానికి దేవుడు ఎప్పుడు ఎక్కడ అనుమతి ఇవ్వలేదు. ఈ ఇశ్రాయేలీయుల్ని కూడా ప్రియులారా సులువుగా 14 రోజుల్లో కనానికి చేరుకోగలరు. కానీ దేవుడు వారిని 40 సంవత్సరాల ప్రయాణ మార్గం ద్వారా ప్రయాణించడానికి అనుమతించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రాత్రి సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా, అది మనకి ఎలా ఉంటుందంటే ప్రయాణం అరణ్య మార్గం అట. ఎలాంటి మార్గంలో? అన్ని సదుపాయాలు అనుకూలంగా ఉన్నటువంటి మార్గంలో గుండా ఇశ్రాయేలీయుల్ని దేవుడు తీసుకెళ్ళలేదు. అన్ని వసతులు ఉన్నటువంటి మార్గం గుండా దేవుడు వారిని నడిపించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనివల్ల దేవుడు వారిని శ్రమల మార్గం గుండా నడిపించుకుంటూ వచ్చాడు. ఈ రోజున భక్తి అనగానే, ప్రార్థన అనగానే ప్రియులారా దేవుని సన్నిధిలో ఈనాటి క్రైస్తవులకి ప్రియులారా తెలిసినటువంటిది ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకోగానే మనకున్నటువంటి సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే తీరిపోతాయి. మనం అడుగు పెట్టాం, ప్రార్థన చేశాం, ఇక ఆ సమస్య తీరిపోతుంది, ఇక అంతే అనుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఖచ్చితంగా తీరుతుంది. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. కానీ మనం కోరుకున్నటువంటి రేవుకు మనం వెళ్ళటానికట మనల్ని ఒక సులువైన మార్గంలో కూడా మాత్రం తీసుకెళ్ళదు. సులువైన మార్గంలో కూడా ఈజీగా దాన్ని చేరుకునేటువంటి మార్గం గుండా మాత్రం దేవుడు తీసుకెళ్ళడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మన ఈ ఆత్మీయ ప్రయాణంలో ఆయన కట్టడలు మనం నేర్చుకోవాలి. 119వ కీర్తన 71వ చరణంలోకి వెళ్తే 119వ కీర్తన 71వ చరణంలో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఎండుట నాకు దేవునికి మహిమ కలుగునుగాక. భక్తుడు ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నీ కట్టడలు నేను నేర్చుకోవడానికి శ్రమనందటం నాకు, ఈ శ్రమలు అనుభవించడం నాకు మేలు. ఎందుకో తెలుసా? ఈ శ్రమల ద్వారా నీ కట్టడలు, నీ మార్గాలు నేను నేర్చుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుకు
తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు ప్రియులారా దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ప్రేమ వాళ్ళకి తెలియజేయటానికి వారినట అతి సులువు మార్గం గుండా కాకుండా ప్రియులారా అరణ్య మార్గంలో నడిపించుకుంటూ వచ్చాడట. అరణ్యంలో అన్ని ఉంటాయా? అన్ని సదుపాయాలు ఉంటాయా? అన్ని వసతులు ఉంటాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. విపరీతమైనటువంటి ఎండ ఉంటుందంట. హల్లెలూయా. ప్రియారా యెరూషలేము వెళ్ళి వచ్చినట్టు ఎవరైనా ప్రియారా మరి ఉంటే వారికి తెలుస్తుంది ప్రియారా, ఆ మార్గాల్లో చెట్లు కూడా ఉండవంట కనీసం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ఎండలో ఆ రాళ్ల మధ్యలో ప్రియారా ఇశ్రాయేలు ప్రయాణం చేయటం, వాళ్ళంత కష్టపడటం దేవునికి ఇష్టమా అంటే కాదు. కానీ మనం కట్టడం నేర్చుకోవాలి అంటే ప్రియారా మనం ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే ప్రియారా నిశ్చయంగా ఆయన ద్వారా పొందబోయేది మనం పొందుకోవాలి అంటే దాని విలువ మనకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాస్తారు ప్రియులారా. అపోస్తలుల కార్యం 14:22. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియారా ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో చూస్తే అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో చేరాలి అని పౌలయ్య తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ప్రియులారా. ఈ కోనియాలో ప్రియులారా యోదయ గిరికు పరిసర ప్రాంతాల్లో ప్రియులారా స్వార్థను ప్రకటించారట. ఆయన స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు ప్రియులారా యూదుల్లో ఒక వర్గం వారు వ్యతిరేకమయ్యి కొందరు అన్యుల్ని లేపారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా దేవుని సన్నిధిలో ఆయన లుస్త్రాలో ఈకోనియాలో పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రియులారా అంత్యోకయలో ప్రియులారా సువార్తను ప్రకటిస్తున్నప్పుడట ప్రియులారా కొంతమంది జనుల సమూహాలు ప్రియులారా రాళ్లతో ఆయన్ని కొట్టారట. రాళ్లతో కొట్టారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విపరీతంగా రాళ్లతో కొట్టబడినటువంటి ప్రియులారా పౌలయ్య ప్రియులారా పడిపోతేనట చుట్టూ నిలవబడినటువంటి శిష్యులు ప్రియులారా చూచి ఆయన్ని లేపి తీసుకుని వెళ్ళారట. ఆ తర్వాత పట్టణంలో ప్రవేశించి ప్రియులారా తర్వాత రోజంట మళ్ళీ బయలుదేరాడట. నిన్నటి దినానేమో రాళ్ళతో ప్రియతం కొట్టేశారు, పడిపోయాడు. ప్రియారా ఇక చచ్చిపోయాడేమో అనుకున్నారట. కానీ మళ్ళీ పొద్దున్నే చూస్తే మళ్ళీ లేచి అదండ్రా ఇక మనం ఇప్పుడు సువార్త ప్రకటించడానికి మళ్ళీ వెళ్దాం, బయలుదేరదాం, దేవునికి స్తోత్రం అంటూ ప్రియులారా శిష్యుల్ని ధైర్యపరచడానికి అంటాడు. ప్రియులారా మనం అనేక శ్రమలు అనుభవిస్తేనే దేవుని రాజ్యాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేకమైన శ్రమల మార్గం గుండా మనం ప్రయాణం చేస్తేనే అనేకమైన శ్రమల మార్గం గుండా ప్రయాణము చేసి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే శ్రమల గురించి మాట్లాడకూడదు. శ్రమల గురించి మాట్లాడుతావేంటి? శ్రమలు లేకుండానే ఆశీర్వాదం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా రాత్రి సమయంలో దేవుని సన్నిధిలో అనేక శ్రమలు అనుభవించిన తర్వాత అనేకమైనటువంటి శ్రమలు అనుభవించిన తర్వాతే మనం దేవుని రాజ్యాన్ని పొందుకుంటామట. ప్రియులారా ఈ యొక్క ప్రయాణంలో ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో పరమకాణానికి వెళ్ళేటువంటి ప్రయాణంలో మన ఈ క్రైస్తవ విశ్వాసపు ప్రయాణం ఎలాంటిదంటే అనేక శ్రమలు గుండా మనం చేయాలి. కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా అక్కడ పౌలు గారు ఒక మాట కొరింథీ రాసిన 2వ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక క్షణమాత్రముందు మా ఇచ్చలకున్న శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నాడు, మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించిన మా ఆంతర్య పురుషుడు దినము నూతన పరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము దృశ్యమైన వాటిని వీరారా మేము చూడటం లేదు, కానీ వీరారా అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణ మాత్రముండు ఈ యొక్క శ్రమ, ఈ చులకన శ్రమ అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమా భావాన్ని మాలో కలుగజేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పౌలు గారు చెబుతున్న మాట, బాహ్య పురుషుడు కృషించిన, బాహ్యంగా ఈ దెబ్బలు, బాహ్యంగా మాటలు, బాహ్యంగా అవమానాలు, బాహ్యంగా కలిగేటువంటి నిందలు, వీటన్నిటి వైపు బాహ్య పురుషుడు కృషించిపోతున్నా సరే, ఈ బాహ్యంగా వచ్చే ఈ శ్రమలను బట్టి మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు, నూతనమైన బలాన్ని పొందుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళారా కారణం ఏంటంటే దృశ్యమైన వాటి మీద మా దృష్టి లేదు, కనబడుతున్న వాటి మీద మా దృష్టి లేదు. హల్లెలూయా. అబ్రహాం గారి దృష్టి అంట భూ సంబంధమైనటువంటి వీటి మీద కాదంట. వీళ్ళారా ఏదంట ఏదంట ఆయన దృష్టి దేని మీద ఉందండి? పొందబోయేటువంటి అసలు ఆ రాజ్యం మీద ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. పొందబోయేటువంటి ఆ మహిమ కలిగినటువంటి ఆ రాజ్యం మీద తన దృష్టి ఉందట. ప్రియులారా, పౌలు గారు అంటాడు, కనబడే వాటిని గురించినటువంటి ఆ ఆలోచన, ఆ ఆశలు, ఆ కోరికలు మాకు లేవు. ఈ దృశ్యమైనటువంటి వాటిని గురించి మేము ఆలోచన చేయట్లేదు కనుక, మేము అదృశ్యమైనటువంటి వాటిని మేము చూస్తున్నాం కనుక ఇప్పుడు పొందే శ్రమలో మాకు పెద్దగా ఇబ్బంది ఏమి హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క శ్రమలు మాకు చులకన, ఈ శ్రమలు మాకు హల్లెలూయా. ఈ శ్రమ మాలో రోజు రోజుకి అంతకంతకి నిత్యమైనటువంటి మహిమ మీద భారాన్ని పెంచుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వీళ్ళారా దేవుడు తన ప్రజల్ని ఎందుకు శ్రమ పెడతాడు? వీళ్ళ శ్రమల మార్గం గుండా ఎందుకు నడిపిస్తాడు అంటే, మనము దృశ్యమైనటువంటి వాటి మీద మనసు పెట్టకుండా అదృశ్యమైనటువంటి వాటి మీద మనసు పెట్టి వీళ్ళ కలుగుతున్నటువంటి శ్రమలను చులకనగా ఎంచుకొని, ఈ శ్రమలు కాదు కానీ పొందబోయేటువంటి ఆ మహిమ మీద మనకు ఒక భారం తీసుకురావటం కోసం మనల్ని దేవుడట ఒక సులువైనటువంటి మార్గం గుండా కాదు కానీ వీళ్ళారా కొంచెం ఇబ్బంది శ్రమ పడేటువంటి మార్గం గుండా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనలను శ్రమల మార్గం గుండా నడిపించే దేవుడు. రెండవది ప్రియులారా ఇశ్రాయేలు అరణ్య యాత్రలో రెండవది, వారు మార్గము లేని చోట దేవుడు వారికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం చూస్తారా? అగాధ జలములు గల సముద్రమును ఎండిపోజేసిన వాడు నీవే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా. విమోచించబడిన వాడు దాటిపోవున్నట్లు సముద్ర అగాధ స్థలములో త్రోవగా చేసిన వాడవు. దేవునికి మహిమ కలుగునుగా. ఇశ్రాయేలీయులు ప్రియులారా ఐగుప్తుల నుంచి విమోచించబడ్డారు. ప్రియులారా వారు ఫిలిస్తీ మార్గం గుండా ప్రియులారా ప్రయాణం చేస్తే దగ్గరగా వెళ్ళిపోతారు. కానీ దేవుడట ఎర్ర సముద్రపు అరణ్య మార్గం గుండా వారిని 40 సంవత్సరాలు ప్రియులారా వారిని నడిపించుకుంటూ తీసుకొచ్చే మార్గంలో ప్రియులారా వారికి ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం ఎదురైంది ప్రియులారా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మనందరం మాట్లాడుకున్నట్లుగా ముందు నుయ్యి వెనకాల హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఫరో సైన్యం వెనకాల తరుముకుంటూ వస్తుందట. ఫరో సైన్యం వెనకాల తరుముకుంటూ వస్తుంది. ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? హల్లెలూయా. ప్రార్థన లేదు, ఏం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైతే అయింది, శత్రువు కాళ్ళన్నా పట్టుకుందాం, లేదన్నా ఇంకేదైనా మార్గం ఉంటే, సులభమైన మార్గం ఉంటే ఆ మార్గం గుండా వెళ్ళిపోదాం అనుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ప్రియులారా, ఇశ్రాయేలీలు మోషే ఎర్ర సముద్రం ఎదుట నిలబడి ప్రార్థన చేస్తున్నారట, మొర్ర పెడుతున్నారట. దేవునికి మహిమ కలుగును గాక. మొర్ర పెడుతున్నారట, దేవుని ఆశ్రయించారట, దేవుని దగ్గరికి వెళ్ళారట. దేవుని ఆశ్రయించే వారిని ఆయన విడిచిపెట్టేవాడు. దేవుని దగ్గరికి వచ్చారంట, దేవుని పాదాల దగ్గరికి వచ్చారంట, ఆయన పాదాలు పట్టుకున్నారట. అయ్యా, భయంకరమైనటువంటి ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు నువ్వే, మా ఈ ప్రయాణంలో మాతో ఉండి నడిపిస్తున్న దేవుడు నువ్వే. ఈ ప్రయాణంలో ముందుకెళ్దామంటే ఎర్ర సముద్రం మాకు ఎదురొచ్చింది, అందులో నుంచి బయటికి వెళ్ళటానికి మార్గం లేదు, వెనక చూస్తేనేమో శత్రువు తరుముకుంటూ వస్తున్నాడు, ఏం చేయాలి అని దేవుని దగ్గర మొర్ర పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళరా, ఈ పాఠం మనకు నేర్పుతున్నటువంటి సత్యం ఏంటంటే, వీళ్ళరా, మనకు మార్గం లేనప్పుడు, ఏ మార్గమో మనకు కనపడినప్పుడు, అన్ని ద్వారాలు ముయ్యబడి అనిపించినప్పుడు, ఏ ద్వారం కూడా మనకు అనుకూలంగా లేదు, ఎటు వెళ్ళడానికి కూడా మన పరిస్థితి అనుకూలంగా లేదన్నప్పుడట మనం విచారంతో కూర్చోవటమో, మరొక మార్గాన్ని, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎన్నుకోవటమో, లేకపోతే వేరొకరిని ఆశ్రయించటమో కాదు, కానీ దేవుని పాదాలు పట్టుకుని మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు మోషే మొరపెడతారంటయ్యా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ప్రభు చెప్పిన మాట, ఆపండి ప్రార్థన. కర్రనుగా కర్ర చూపించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారు కదా, ఆయన మార్గాన్ని ఏర్పాటు చేసే దేవుడు అట. ఎందుకో తెలుసా? యేసు ప్రభు అన్నారు కదా ఒక మాట, నేనే మార్గమును. మార్గం ఎవరంట? మార్గం లేని పరిస్థితుల్లో, మార్గాలు మూసుకుపోయిన పరిస్థితుల్లో మార్గం ఎవరట? యెరికో పట్టణాన్ని పట్టుకోవడానికి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఈ మాట తెలిసినటువంటి యెరికో రాజంట, యెరికో మరి ప్రాకారానికి ఉన్నటువంటి ఆ తలుపుల్ని ఎత్తడి గడియలతో మూసేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎత్తడి గడియలతో, హల్లెలూయా, ఎనప తలుపులను ఎత్తడి గడియలతో మూసేశాడంట. ఇశ్రాయేలు ప్రియులైన యెహోషువ నాయకత్వంలో చేరి మొర్ర పెట్టారట, ప్రార్థన చేశారు, స్తుతించారు. 7 రోజులు ప్రియులారా దేవుని సముఖంలో ప్రియులారా నిలబడి దేవుడు చెప్పినట్లుగా స్తుతించారు, ఆరాధించారు, స్తుతించారు ప్రియులారా. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ప్రాకారం మొత్తం. ఇప్పుడు ఒకవేళ యెరికో రాజు ద్వారం తెరిచి ఉంచితే ఆ ద్వారం లోపలికి వెళ్ళటానికి చిన్న ద్వారమే, ద్వారం చిన్నదే. కానీ ఇప్పుడు యెరికో రాజు ఆ ద్వారాన్ని మూసేశారు. ఈ మూసివేయటం వల్ల ఇశ్రాయేలీలు దేవుడిని ఆశ్రయించారు, దేవుడి సన్నిధిలో మొరపెట్టారు, దేవుడి సన్నిధిలో స్తుతించారు, ప్రార్థన చేశారు. ఇప్పుడు వీళ్ళు యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ద్వారం ఎంత పెద్దదైంది? ప్రాకారమే పడిపోయిందంట. ప్రాకారం పెద్దదా, ద్వారం పెద్దదా? హల్లెలూయా. ఇప్పుడు ఆ ద్వారం అయిపోతే ప్రాకారం పడిపోయేదా? ప్రాకారం పడపోతే మార్గం పెద్దదయ్యేదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో ప్రభునందు ప్రియమైనటువంటి వారు, తలుపు కొంచెమే గాని ప్రాకారం పెద్దది. ఆ కొంచెం తలుపులో ఉన్న ఇశ్రాయేలు ఆ యొక్క యెరికో పట్టణాన్ని పట్టుకోవడానికి శ్రమ పడేవాళ్ళేమో కానీ ఆ యొక్క ఆ ద్వారం ముయ్యటం వల్ల దేవుడిని ఆశ్రయించారు, మొరపెట్టారు, స్తుతించారు, ప్రార్థన చేశారు. ఇప్పుడు ప్రాకారమే పడిపోయి మార్గం పెద్దదైపోయింది. వీళ్ళ యెరికో పట్టణాన్ని ఈజీగా, తేలికగా స్వాధీనం చేసుకోగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో ప్రభునందు ప్రియులారా, ఆయన మార్గాలు లేని పరిస్థితుల్లో మార్గాలు ఇక లేదండి, కుదరదు, ఇది అవదండి. ఎక్కడికి వెళ్ళాలి? అవదంటే అవదయ్యాన్ని మౌనం కూర్చుంటే మార్గము లేని చోట మార్గాన్ని ఏర్పాటు చేసిన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి.
ముందుకెళ్ళటానికి ఎట్టి మార్గము లేదు, ఎలాంటి మార్గము లేదు. వెనక్కి వెళ్తే చచ్చిపోతాం, ముందుకెళ్ళినా చచ్చిపోతాం. ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వచ్చారు, ఆయన పాదాల మీద పడ్డారు. ప్రభా, ఏంటి మా పరిస్థితి, ఏం చేయమంటావని దేవుని దగ్గర నమ్మకంగా ప్రార్థన చేశారు. దేవుడే ప్రియులారా అసలు సముద్రాన్ని ఎండిపో చేయటం జరిగే పనేనా? కానీ సృష్టికర్తకి అది సాధ్యమేనా? అసాధ్యమా? సృష్టికర్తకి సమస్తము. అసలు దాన్ని చేసింది ఆయన. హల్లెలూయా. ఆ చేసిన ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాం. వీళ్ళు మొరపెట్టుకున్నారు ఇశ్రాయేలీలు. ఆ సముద్రాన్ని 2 పాయలు, ఆరిన నేల రాయబడి ఉంటుంది అక్కడ. ఎలా చేశారట? ఆరిన నేలగా. ఒక సముద్రం క్షణాలలోనే, నిమిషాలలోనే ఆరిన నేలగా మార్చడం ఎవరి తరమైన ఇద్దా? ఎవరి తరమైన ఇద్దా? ఇప్పుడు ప్రియులారా మన జీవితాల్లో మూసుకుపోయిన ద్వారాలు, ప్రియులారా మార్గం లేని పరిస్థితుల్లో మార్గాలు ఏర్పాటు చేయటం దేవుడికి అసాధ్యమా? సాధ్యమేనా? కానీ మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? నమ్మకస్తులుగా దేవునికి మొరపెట్టాలి, నమ్మకస్తులుగా దేవునికి ప్రార్థన చేయాలి, నమ్మకస్తులుగా దేవుని స్తుతించాలి. ద్వారం మూయబడితే ఏంటండి? ద్వారం మూసేస్తే, ప్రార్థన చేస్తే, స్తుతిస్తే ప్రాకారమే పడిపోయింది. హల్లెలూయా. చిన్ని ద్వారం మూసేస్తే పెద్ద ప్రాకారాన్ని దేవుడు. మూడవది ప్రియులారా, దేవుడు తంత ప్రియులారా ఇశ్రాయేలుతో ప్రతి క్షణం తన ప్రజలతో ఉండి నడిపించాడు. ఇశ్రాయేలు అరణ్య మార్గంలో, ప్రయాణంలో దేవుడు ప్రియులారా ప్రతి క్షణం వాళ్ళతోనే ఉన్నాడట. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం చూస్తారా? వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆశ్రయించినటువంటి తన ప్రజలు అరణ్య మార్గంలో ఉన్న ప్రయాణం చేస్తున్నా సరే, వారి ముందు ప్రియులారా ఎర్ర సముద్రం అనేటువంటి ఒక మార్గం లేని పరిస్థితి ఏర్పడినా సరే, అక్కడ మార్గం ఏర్పాటు చేసి ఆ మార్గంలో కూడా వారిని నడిపించుకుంటూ బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రియులారా పరమ కానానికి చేరే వరకు కూడా దేవుడట తన ప్రజలతోనే ఉన్నాడట. తన ప్రజలకు ముందుగా నడుస్తున్నాడట. ఎలా తెలుసా? పగలు మేఘస్తంభముగా, రాత్రి. హల్లెలూయా. వారు ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారో అన్ని సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలును తన ప్రజలతో నడుస్తానే ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడైనా వదిలిపెట్టాడా? ఎక్కడైనా మర్చిపోయాడా? ఎక్కడైనా కొంచెం సేపు ప్రియులారా నేను పక్కకి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోండి అన్నాడా? దేవునికి స్తోత్రం. అందుకే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము మన ప్రజలతో నడిపించిన దేవుడు ప్రియులారా ఈ రాత్రి సమయంలో తనను ఆశ్రయించినటువంటి తన ప్రజల్ని నిత్యము తన ప్రజలతో ఉండి నడిపించే దేవుడు. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. నిత్యము తన ప్రజలతో ఉంటాడట, నిత్యము మనతో ఉంటాడట. ఆయనకి నమ్మకస్తులుగా ప్రియులారా ప్రతి విషయంలో ఆయన ఆశ్రయించేవారుగా, ప్రతి విషయంలో ప్రియులారా ఆయన్ని కోరుకుని ఆయన నాయకత్వానికి, ఆయన యాజమాన్యానికి మనల్ని మనం అప్పగించుకుంటే ప్రియులారా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు. అరణ్యంలో, ఎడారిలో, విపరీతమైనటువంటి ఎండలో ప్రియులారా తన ప్రజలకి ఎండ తగులుదని పగలో ఎలాగంట? హల్లెలూయా. రాత్రులు ఎడారిలో చలి ఉంటుందంట. ఆ చలికి తట్టుకుంటారో లేదోనని రాత్రులేమో అసలు ఏ పరిస్థితికి తగినట్లు ఆ పరిస్థితికి మారిపోయి పరిస్థితులకు అనుగుణంగా ప్రియులారా మనం ప్రియులారా ఇబ్బంది పడకుండా, తన ప్రజలు ఇబ్బంది పడకుండా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా తన ప్రజల్ని విడనాడకుండా నిత్యము తన ప్రజలతో ఉండి నడిపించినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేనా? తన ప్రజల పక్షంగా యుద్ధాలు హల్లెలూయా మాటలు ఇది పాడుకుంటాం మనం. నీ ప్రజల పక్షంగా యుద్ధములు
ప్రజల పక్షముగా యుద్ధములు అగ్నిలో అగ్నిలో పడవేసిన భయమే. హల్లెలూయా. మన దేవుడు ఎవరంట? తన ప్రజల పక్షముగా యుద్ధములు చేసే దేవుడు. వీరరా నిర్గమకాండం 14 వచ్చిన చూస్తే యెహోవా మీ పక్షముగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పక్షముగా యుద్ధం చేసేది ఎవరట? మన పక్షముగా ఆయనే యుద్ధం చేస్తాడట. ఎందుకో తెలుసా? నరుల కాలం యుద్ధ కాలం. యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనంలో, యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి నరులమైనటువంటి మన జీవిత కాలం అంతా కూడా యుద్ధ కాలమేనట. యుద్ధాలు ప్రియులారా. ఎప్పుడు పోరాటాలేనట, ఎప్పుడు యుద్ధాలేనట ప్రియులారా. బ్రతుకు తెరువు కోసమైనటువంటి యుద్ధం. బ్రతుకు తెరువు కోసం యుద్ధం లేదా? అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పనైనా, పంటలైనా ప్రియులారా, లక్షల రూపాయల విలువైనటువంటి ఉద్యోగాలైనా అందులో యుద్ధం, పోరాటం లేదంటారా? ప్రతి దానిలోనూ పోరాటమే. ప్రతి జీవన సంబంధమైన ప్రతి దానిలోనూ పోరాటమే ప్రియులారా. యుద్ధ కాలం, నరుల కాలం ప్రియులారా. భూమి మీద యుద్ధ కాలం. ఈ యుద్ధ కాలంలోనట దేవుడు మన పక్షముగా. ఎవరు చేయాలంటే మన పక్షాన్ని యుద్ధం? మనం చేసుకుంటామా? మనమే యుద్ధం చేసుకుంటే ఓడిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మీకు అర్థమైతే, ఈ రాత్రి దేవుని సన్నిధి మీకు అర్థమైతే, ఈ రాత్రి దేవుని సహాయం మీకు అర్థమైతే, ప్రభు నన్ను ప్రియులారా దేవుని సన్నిధిలో ప్రియులారా నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, దేవుని ఎదుట మొర్ర పెట్టేవారుగా ప్రియులారా మనం అంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు మొర్ర పెట్టగా దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి ప్రియులారా విడిపించాడు. విడిపించి తీసుకువస్తున్నటువంటి ప్రయాణ మార్గంలో ప్రియులారా వాళ్ళని సులువుగా తీసుకురాకుండా 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో వాళ్ళని పరమకాణానికి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ యొక్క 40 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రియులారా వాళ్ళు శ్రమలు అనుభవిస్తుంటే వారి యావత్ బాధలోనూ ఆయన బాధనందాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా వారి ప్రయాణంలో వాళ్ళతో ఉండి నడిపించుకుంటూ వస్తున్నారు. మార్గం లేని సమయంలో మార్గాన్ని ఏర్పాటు చేసి సముద్రాన్ని చీల్చి వారిని నడిపించుకుంటూ వచ్చాడు. ప్రియులారా వారి ప్రయాణంలో ప్రియులన పగటు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా నిత్యము వాళ్ళతో ఉండే నడిపించుకుంటా వచ్చాడు. ప్రియులారా వాళ్ళ పక్షముగా వెనకాల పొరవ తరుముకుంటూ వస్తున్నారంట. వెనకాల పొరవ 74వ కీర్తన 13వ మాట ఒకసారి చదువుతారా? 13వ చరణం. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేస్తుంది, జలములలో భుజంగముల శిరస్సులను పగలగొట్టి. హల్లెలూయా. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జలములలో భుజంగముల శిరస్సులను పగలగొట్టాడంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. బలము చేత సముద్రమును 2 పాయలుగా చేశాడు. ఆ పాయలుగా చేసి తన ప్రజల్ని దాటించుకున్నాడు. అదే సముద్ర మార్గం గుండా మేము కూడా వెళ్దాం అనుకున్నాడట శత్రువు. కానీ వాడిని మధ్యలోనికి రానిచ్చి ప్రియారా భుజంగముల శిరస్సులను పగలగొట్టేశాడంట. దేవునికి స్తోత్రం. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు శత్రువులుగా ఉన్నటువంటి వారిని దేవుడు వారి పక్షముగా యుద్ధం చేసి ప్రియారా వారిని ఓడించాడు. భుజంగముల యొక్క శిరస్సులను పగలగొట్టి తన ప్రజల్ని కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం. మనం జీవిస్తున్నటువంటి ఈ కాలం అంతా యుద్ధం, జీవన సంబంధమైన యుద్ధం.
వీళ్ళ ఉదయం లేచి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఈరోజు ఆరోగ్యం ఏంటి, ఈరోజు క్షేమం ఏంటి, ప్రయాణంలో దేవుని కాపుదల ఏంటి, భద్రత ఏంటి, బిడ్డలేంటి, బిడ్డల కుటుంబం, మరి బిడ్డల భవిష్యత్తు ఏంటి, వారి జీవితం ఏంటి, వాళ్ళ పట్ల మేము చేయాల్సిన పనులేంటి, వారి కోసం మేమేం యుద్ధం చేయాలి, వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, వాళ్ళు దుష్టుని చేతిలో నుండి, లోకం చేతిలో నుండి, వీళ్ళరా ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి బిడ్డలను ఎలా కాపాడుకోవాలని యుద్ధం, జీవన సంబంధమైన పోరాటంలో ప్రియులారా ఈ రోజంతా, ఈ నెలంతా, ఈ మాసం అంతా, ఈ సంవత్సరం అంతా ఎలా జీవనాన్ని కొనసాగించాలని యుద్ధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆరోగ్యాలు కాపాడుకోవడానికి ఒక యుద్ధం కదా, ఆరోగ్యాలు కాపాడుకోవడానికి యుద్ధం చేయట్లేదా? హల్లెలూయా. ఏం తినకూడదు, ఏం తినొచ్చు, చల్లదనానికి, వెచ్చదనానికి యుద్ధం కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి భయంకరమైనటువంటి యుద్ధాలలో మన పక్షాన్ని యుద్ధం చేసేది ఎవరంట? మరి ఇప్పుడు ఆయన ఆశ్రయిస్తున్నామా లేదా? అసలు ఆయన్నే కలిగి ఉన్నామా లేదా? మన బలము, మన శక్తి, మన ధనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదండి, 5వ మాట, ఆయన వారిని అరణ్యంలో ఆశ్చర్యకరంగా పోషించాడంట. 6 లక్షల మంది బలశాలుడైన సైన్యం, యుద్ధ వీరులంట 6 లక్షల మంది, మంచి యువకులంట, యవనస్తులంట ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జెర్మియా గారు తన వ్యాఖ్యానంలో ఈ అరణ్య యాత్ర పుస్తకంలో రాసుకొస్తున్నటువంటి మాటల్లో మాట రాసుకొస్తాడు. ఆయన మాట చెప్పుకొస్తాడు. ఈ 6 లక్షల కాల్బలం చాలా బలమైనటువంటి యోధులంట, యోధులంట, శక్తి కలిగిన వాళ్ళంట ప్రియులారా. 6 లక్షల మంది మిలిటరీ దళానికి, బలమైన మిలిటరీ దళానికి ఎట్లాంటి భోజనం కావాలా లేదా? దేవునికి స్తోత్రం. మిలిటరీ నుంచి రిటైర్డ్ అయినా కూడా వదలలేదుగా ముందుని కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, వాళ్ళు 6 లక్షల మంది అయితే మిగతా జనం అంతా ఒక 40 లక్షల మంది ఉంటారంట. వీళ్ళందరినీ ఎన్ని రోజులు పోషించాడు? ఎన్ని రోజులు? 40. రోజుకి ఎన్ని పూటలు? కనీసం 3 పూటలు. హల్లెలూయా. మరి ఏమన్నా పంటలు వేసారా అరణ్యంలో? ఏమన్నా ధాన్యం నిల్వ చేసుకున్నారా? ఉద్యోగాలు చేశారా? బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయా? కొనుక్కోవడానికి ఎక్కడికన్నా వెళ్ళారా? మరి ఎలా 40 సంవత్సరాలు రోజు వీళ్ళ మరి కోటకి 40 లక్షల మంది ఎలా పోషించబడ్డారు? ఆకాశం అంతా తెరిచేశాడంట, అంతే. అవునా కదా? పొద్దున్నే లెగిసేసరికి ఆకాశం తెరవబడి, హల్లెలూయా. సాయంకాలం ఏమో చూస్తారా? నిర్గమకాండం 16వ అధ్యాయం 12-13 వచ్చిన చదవండి. 4-8 కూడా ఉందిలే కానీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాయంకాలం ఏమో 4వ వచనం చూడండి. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతులో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్లి ఈ నాటి భక్తులు ఆనాటి కూర్చుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఉదయకాలం నా దేవుడు ఏం చేశాడంట? ఆహారం కురిపించేవాడు, ఆహారాన్ని కురిపించేవాడు. ప్రియులారా, సాయంకాలమున 12వ వచనం ఏం చదివాం? అబ్బా, అసలు రోజు పనికి వెళ్ళి, రోజు ఉద్యోగం చేసి నెలకు 2 లక్షల జీతం తెచ్చుకున్నాడు కూడా సాయంత్రం రోజు మాంసం తింటాడా? చెప్పండి, తింటాడా? కానీ దేవుడు ఏమట, ఇశ్రాయేలీయుల్ని 40 లక్షల మందిని 40 సంవత్సరాలు ప్రతిరోజు సాయంకాలం మాంసం పెట్టి, ఎక్కడ బోరు బావులు వేయకుండానే నీళ్లు. 17వ అధ్యాయం 6వ వచనం నిర్గమకాండం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 200 అడుగుల లోతు బోరేసేవాడిని, నీళ్లు పడలేదు. ఉప్పు నీళ్లు పడిని, సప్పటి నీళ్లు పడిని. ఇప్పుడు పనికిరావు, ఇంకో బోరేద్దాం, ఇంకో 2 లక్షలు కావాలి. అదేమన్నా ఉందా? వాళ్ళకి ఏమన్నా? హల్లెలూయా. ఏంటంట? మోషే కర్ర తీసుకో, బండ ఎదురుగా నేను నుంచుంటాను, కొట్టు, నీళ్ళు వస్తే కొట్టు,
అన్ని లక్షల మంది నీళ్లు తాగటానికి బండ కొట్టంగానే అందరూ వచ్చి అక్కడ తాగేశారా? అందరూ వచ్చి ఆ బండ దగ్గర తాగేశారు. 40 లక్షల మంది అంటే ఎక్కడి వరకు ఉంటారు? ఎక్కడి వరకు ఉంటారు? ప్రవాహం కదా, పెద్ద ప్రవాహం కదా. కొట్టగానే ఆ బండలో నుంచి వచ్చిన నీళ్లు ఈ 40 లక్షల మంది ఎక్కడ ఉన్నారు అక్కడికల్లా పారి ప్రవహించి మరి ఒక్కచోటే ఉన్నారా? వెళ్ళిపోతున్నారుగా. వాళ్ళు వెళ్ళిన చోటల్లా దేవునికి ఇస్తుంది. విచిత్రం కాదు? ఆశ్చర్యమే కాదా? హల్లెలూయా. విచిత్రముగా నిర్మించింది ఆశ్చర్యమే. హల్లెలూయా. అసలు మనల్ని నిర్మిస్తేనే మన నిర్మాణమే విచిత్రం అనిపిస్తుంటే మరి అసలు అరణ్యంలో వాళ్ళని పోషించడం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలారా సమస్తమును మనకు ధారాళముగా దయచేయగలిగినటువంటి దేవుని యందే మన నమ్మకం ఉండాలంట. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని బట్టి తేలిన ఫలితాంతం ఏంటంటే ప్రియులారా, సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే మన నమ్మకం. మన నమ్మకం ఎవరి మీద ఉంచాలి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమస్తమును ధారాళముగా దయచేయగలిగిన దేవుని మీద నమ్మకం ఉంచి మన ప్రార్థన ప్రియులారా దేవునికి చేయాలి. మన ప్రియులారా దేవుని మీద ఆధారపడాలి. ఉదయకాలం కూడా సందేశం విన్నాం. ఉదయ కాలంలో లేచి దేవుని దగ్గర చేతులు కాచి అడగాలయ్యా, ఈ ఉదయమున నీ కృపని, ఈ ఉదయమున అనుదిన ఆహారాన్ని, ఈ ఉదయమున దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రతి ఉదయమున లేచి దేవుడిని అడగాలి. దేవుని సన్నిధిలో ఆయన ఆశ్రయించాలి. ఆయనను ప్రియులారా ఆశ్రయించిన వారికి ఏ మేలును కొలువై ఉండదు. ఈ యొక్క రాత్రి సమయంలో ఇశ్రాయేలు ప్రియులారా 40 సంవత్సరాలు వాళ్ళు అలా తిరగటానికి కారణం వాళ్ళలో అపనమ్మకం, అవిశ్వాసం, గొనుగుడు, సనుగుడు అంట. గొనుగుడు, ఒక మాట చెప్పనా, ఏ వ్యక్తిలో సనుగుడు గొనుగుడు ఉందో ఆ వ్యక్తి వర్ధిల్లటం కష్టం. ఏ కుటుంబంలో గొనుగుడు సనుగుడు ఉంటుందో వాళ్ళు ఆశీర్వదించబడటం కష్టం. అసలు బ్రతకటమే కష్టం అంత. ఆశీర్వాద సంగతి పక్కన పెట్టండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం దేవునికి స్తోత్రం వచ్చిన చెప్పమ్మా. 10 అంతే. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి. నేను చెప్పానా చచ్చిపోతారు సనగమాకండి? నేను అన్నానా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సనుగుడు ఎక్కడుందో, గొడుగుడు ఎక్కడుందో కొంతమంది అంటారు. పాపం కొద్దాక ప్రార్థన చేస్తారు, కానీ ఆ గొడుగుడు సనుగుడు మాత్రం ఇంట్లో వాళ్ళ మీద, అందరి మీద గొనగటం సనగటం మాత్రం హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సనగమాకండి, కొనగమాకండి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ఆశీర్వాదం లేట్ అవటానికి, ఇశ్రాయేలు పరమ కానానికి మరి కానానికి చేరటానికి ఆలస్యం అవటానికి వాళ్ళలో ఉన్నటువంటి గొడుగుడు సనుగుడు, తిండి కోసం సనుగుడు, నీళ్ల కోసం సనుగుడు, గొడుగులు ప్రియులారా, గొడుగులతో సనుగులతో వాళ్ళ ప్రయాణంలో ప్రియులారా అరణ్యంలో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారంట. హల్లెలూయా. పిట్టలు రాలిపోయినట్టుగా దేవుని కనికరం ఏమో ఉంది, కృప ఏమో ఉంది, కానీ దాన్ని పొందుకోవడానికి వీళ్ళు ప్రియులారా నమ్మకంగా ముందుకెళ్ళటం లేదు. ప్రతి చిన్న విషయానికి గొనుగుడు, ప్రతి చిన్న విషయానికి సనుగుడు, సనుగుడుతో ప్రియులారా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో మరణమైపోయారు, అరణ్యంలో రాలిపోయారు. వారు చేరాల్సిన గమ్యస్థానానికి చేరుకోలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనము కోరిన రేవునకు నడిపించే దేవుడు, మనం కోరిన రేవుకు మనల్ని నడిపించే దేవుడు. కానీ మధ్యలోనే ఆ కోరిన రేవుకి వెళ్లకుండానే ప్రియులారా నశించిపోవటానికి గల కారణాలు గొనుగుళ్ళు, సనుగుళ్ళు, అపనమ్మకం, అవిశ్వాసం.
ఖనానికి వెళ్ళి వేగి చూసిరమ్మని 12 మందిని పంపిస్తే 12 మందిలో 10 మంది అవిశ్వాసం మాటలే మాట్లాడారు. మన వల్ల కాదు అక్కడికి వెళ్ళటం, దాన్ని స్వాధీనం చేసుకోవటం అసలు అవదు, మన వల్ల అవదు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నారు. హల్లెలూయా. అసలు ముందు మెయిన్ కారణం అదంటే అసలు 40 ఏళ్ళు తిరిగి రావడానికి అపనమ్మకం, అవిశ్వాసం. తనకి రాత్రి సమయంలో నీ నమ్మకం దేని మీద? నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నువ్వు ఎవరి మీద నమ్మకం కలిగి ఉన్నావు? నువ్వు దేవుని దగ్గరకు వచ్చి మరి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తున్నావా? నమ్మకంగా ప్రార్థన చేస్తున్నావా? ఏదో నామకార్థంగా వెళ్ళాను, కూర్చున్నాను, కాలక్షేపం చేశాను, వెళ్ళిపోతున్నాను, కానీ నాకేం రావట్లేదంటే ఎలా వస్తుంది? నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ఎలా ఉన్నావు? ఎలా దేవుడు మాటలు మరి వింటున్నావు? శ్రద్ధ వింటున్నావా, అశ్రద్ధ వింటున్నావా? వాక్యం చెబుతుంది, ఆయన ధర్మశాస్త్రం అశ్రద్ధగా వినివాడు. హల్లెలూయా. వింటం కూడా శ్రద్ధగా వినాలంటే, అశ్రద్ధగా వింటే లేని తెచ్చిపెట్టుకుంటాం, లేనిపోయిన శ్రమ. మనకి రాత్రి ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలైనటువంటి తన ప్రజలను అరణ్య మార్గం గుండా నడిపించిన, శ్రమల మార్గం గుండా నడిపించిన, ఆయన కట్టడలు నేర్పించడానికి నడిపించాడు. రెండవది ప్రియులారా, తన ప్రజలను మరి తన ప్రజలు నడిచే మార్గంలో మార్గాలు లేని సమయంలో, మార్గాలన్నీ మూయబడిన సమయంలో కూడా మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మూడవది, నిత్యము తన ప్రజలతోనే ఉండి నడిపించాడు. నాలుగవది, ప్రభునందు ప్రియులారా, తన ప్రజల పక్షముగా యుద్ధాలు చేశాడు. ఐదవది ప్రియులారా, వారిని పోషించాడు, నిత్యము పోషించాడు. కనుక ఇలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనం శ్రద్ధాభక్తులతో ఆయన ఆరాధిద్దాం, హృదయపూర్వకంగా ఆయన ఆరాధిద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన ఇచ్చే మేలు ఆశీర్వాదాలు పొందుకుందాం, తద్వారా దీవించబడదాం, కృప పొందుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన